అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో దీపావళి పూజా విధానం, లక్ష్మీ పూజా విధానం, దీపావళి ముందు చేసుకోవాల్సిన పనులు, ద్వార పూజ ఏ విధంగా చేసుకోవాలి, పసుపు గణపతిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీపావళికి ముందు చేయవలసిన పనులేంటో చూద్దాం. దీపావళి ముందు చేయవలసిన పనులు: దీపావళికి 2 రోజుల ముందు పాత ప్రమిదలను శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలి. వాటికి జతగా కొత్త ప్రమిదలను తీసుకొని వచ్చి వాటిని ఒకరోజు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వలన కొత్త ప్రమిదలు నూనె ఎక్కువగా పీల్చవు. ఒకరోజు ముందుగానే ప్రమిదలలో వేసే ఒత్తులను నూనెలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వలన నూనె ఎక్కువగా పీల్చవు. సోమవారం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. సోమవారం శుభ్రం చేసుకునే నీళ్ళల్లో గల్లుప్పు, చిటికెడు పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి. దీని వలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకి పోతుంది. దీపాలను ఏ విధంగా పెట్టుకోవాలి? అలంకరణ కోసం పెట్టే దీపాలలో 1 వంతు నువ్వుల నూనె, 3వ వంతు సన్ఫ్లవర్ నూనె పోసి పెట్టుకోవాలి. అలంకరణ కోసం పెట్టే దీపాల కింద ఏదైనా పచ్చని ఆకు ఉండేలా చూసుకోవాలి. ప్రమిదలను దీపాలుగా పెట్టడానికి ప్రయత్నించండి. ప్రమిదలకు బదులుగా కొవ్వొత్తులను పెట్టకూడదు. కావున ప్రమిదలను మాత్రమే దీపాలుగా పెట్టుకోవాలి. దీపావళి పూజా విధానం: మొదటిగా ద్వార పూజ. ముందుగా గుమ్మాలను శుభ్రంగా కడిగి ఆ గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి. గుమ్మం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. గుమ్మం మీద పూలతో అలంకరించుకోవాలి. గణపతి విధానం: ప్రతి పూజలో మొదటిగా గణపతి పూజ చేసుకోవాలి. కావున ఇప్పుడు పసుపుతో గణపతిని తయారు చేసుకోవాలి. ఒక పసుపు ముద్దతో గణపతిని తయారు చేసి పసుపు ముద్ద పైన కుంకుమ బొట్టు పెట్టాలి. ఈ గణపతిని తమలపాకు మీద పెట్టి లక్ష్మీదేవి విగ్రహం ముందు పెట్టుకోవాలి. లక్ష్మీదేవి పూజా విధానం: ముందుగా పూజ గది ముందు ముగ్గు వేసుకోవాలి. ముగ్గు లేనిదే పూజ చేసుకున్న ఫలితం ఉండదు. ముందుగా ఇల్లంతా ధూపం వేసుకోవాలి. లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాలు, సహస్రనామాలు, గోవిందనామాలు చదవండి లేదా వినండి. లక్ష్మీదేవి ముందు పెట్టే దీపంలో కేవలం నువ్వుల నూనె మాత్రమే పోసుకోవాలి. ఈ దీపానికి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. దీపాన్ని అగరబత్తితో వెలిగించుకోవాలి. దీపం కింద ఒక తమలపాకు లేదా కొన్ని బియ్యం వేసుకుని పెట్టుకోవడం వలన అంతా శుభం జరుగుతుంది. నైవేద్యాలు సమర్పించాలి. పాయసం, స్వీట్స్ వంటివి లేదా రకరకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పించుకోవాలి. చివరిగా హారతిని సమర్పించి ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి. ఇలా కుదరని వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఒక బెల్లం ముక్క, ఒక పువ్వు మనస్ఫూర్తిగా అమ్మవారికి సమర్పిస్తే ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. పాటించవలసిన నియమాలు: పూజ చేసే సమయంలో స్త్రీలు తప్పనిసరిగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి. జడను అల్లుకోవాలి లేదా ముడి వేసుకోవాలి. జుట్టు విరబూసుకుని ఏ పూజ చేయకూడదు. పూజ సమయంలో భక్తి శ్రద్ధలతో ఉండాలి. తప్పనిసరిగా అందరూ కుంకుమ బొట్టుని పెట్టుకోవాలి. ఈ విధంగా పూజను జరుపుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో మీరు అనుకున్నవన్నీ విజయాలను సాధిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ కలుగుతుంది. వైఏ భక్తి ఛానల్ తరపున మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.